రెండవ అధ్యాయము 1 నుంచి 11 వచనములు. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు నీ నోట రానీయకుడి. ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్రు ఓడిపోదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావలెనని కూలికి పోదురు. ఆకలి గొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలు కనినది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మార్చమనుగుదురు, బలము చేత ఎవడును జయము నొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారి పైన ఉరుమువలే గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఈ మట్టుకు దేవుని వాక్యము. Let's all pray. Father, we thank you for this wonderful day as we celebrate Mother's Day across the world. ప్రభా తండ్రి, ప్రపంచమాద్యంతయు కూడా ఆ యొక్క మాతృ దినోత్సవాన్ని ఆచరిస్తున్న ఈ గడియలలో ప్రభా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. Thank you, Lord, for an example of Hannah, a mother, and an example to follow, how she praised you, Lord, how she got answered prayers from you. ఒక మాదిరిగా ప్రభా మా మధ్యలో హన్నాను నిలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. ఏ విధముగా ప్రభా ఆమె నిన్ను స్తుతించినటువంటిదో, ఆరాధించినటువంటి గణపరిచినటువంటిది మేము ధ్యానించనై ఉంటున్నాం. Lord, help us as we focus on the psalm, the song which she written, Lord, help us to meditate on that psalm, and only we can praise you and we can worship you, Lord. ప్రభా హన్నా రచించినటువంటి ఆ కీర్తనను మేము ధ్యానిస్తుండగా మా జీవితాలు కూడా ఆ స్తుతి కీర్తనలతో ప్రభా మార్పు చెందులాగున మాకు సహాయము చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. Amen. I once again greet you everyone for this wonderful morning time. Happy Mother's Day. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీకు అందరికి కూడా హ్యాపీ మదర్స్ డే. What an example of Hannah. I was just wondering what to preach this Sunday. నేను ఏమి ఆదివారం నేను కనుగొనుచుంటున్నాను. That comes from verse 1 and that comes from verse 2 of chapter 2. రెండవ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఇది తెలియబడుచున్నటువంటిది. So as we look at this book of 1 Samuel, ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథాన్ని మనము చూచినప్పుడు, who wrote this book? ఎవరండి ఈ గ్రంథకర్తకులు? The Jewish tradition says Samuel has written
some part, major part of a book of Samuel. ఈ యొక్క యూదా సంప్రదాయములో దీని గురించి ఏమి చెబుతారు అంటే కొద్ది భాగము సమూయేలు గారు రచించారు. The major chunk, because the book itself is named as Samuel, 1st and 2nd Samuel. ఎందుకు అంటే ఈ గ్రంథమే ఈ విధంగా బిరుదు ఇవ్వబడినటువంటిది. మొదటి సమూయేలు, రెండవ సమూయేలు. After the death of Samuel, prophet Nathan and Gad has completed this book. సమూయేలు యొక్క మరణానంతరము ప్రవక్త అయినటువంటి నతానియేలు మరియు గాదు గారు ఈ గ్రంథాన్ని ముగించినటువంటి వారు. As we look into the dates of when it falls, it's in the time of Judges. The Judges have the end of the book of Judges. We see that Judges chapter 21 verse 25. ఇది ఎప్పుడు ఏ కాలము అని చూచినప్పుడు ఇది న్యాయాధిపతులు పరిపాలించినటువంటి కాలము. మనము ఈ యొక్క న్యాయాధిపతులు 24-25 అధ్యాయములో దీనిని చూడవచ్చు. It's a continuation of the book of Judges. That's a period continues to 1st Samuel. ఆ యొక్క న్యాయాధిపతులు 24-25-21 అధ్యాయములోని వచనాల నుంచి తదనంతరము కొనసాగింపబడిన గ్రంథము. It's the end of the period of Judges, and it is the beginning of the times of kings or the times of monarchy. ఇది ఆ యొక్క న్యాయాధిపతుల పరిపాలన ముగించున్నటువంటి మరియు రాజుల పరిపాలన ప్రారంభమవుతున్నటువంటి కాల గడియలు. So 1st Samuel is a great book, as you have completed Women's Fellowship Group. It's a great book to talk about King David and King Solomon and many other people. మన యొక్క స్త్రీల సమాజము వారు మొదటి సమూయేలు ధ్యానాంశాన్ని ముగించినటువంటి వారు. ధ్యానించటానికి ఇది చాలా గొప్ప గ్రంథం అండి. దీనిలో ఉన్నటువంటి మనము రాజులు, ప్రత్యేకంగా సౌలు గారిని, దావీదు గురించిన విషయాలు మనము చూడవచ్చును. So when Samuel was written this is whole about one scroll, and because of number of scrolls they made it two parts, 1st Samuel and 2nd Samuel. It's just a one book. Classically it's been written. ఇది ఒకే ఒక గ్రంథం అండి, ఒకే ఒక స్క్రోల్లో రాయబడినటువంటిది. కానీ చాలా సంగతులు ఉన్నందును బట్టి దీని రెండు భాగాలుగా, మొదటి సమూయేలు, రెండవ సమూయేలుగా విభాగింపబడినటువంటిది. As we look at the structure of the book, ఈ యొక్క గ్రంథము యొక్క విధాన్ని మనము చూచినట్లయితే the author chose the sections to the Psalms. He chose the poetry to divide the sections of this book. ఈ యొక్క గ్రంథాన్ని విభాగించటానికి గ్రంథకర్త ఈ యొక్క కీర్తనలను ఉపయోగించుకొనుచుంటున్నాడు. Now as we look at 1st Samuel chapter 2, there is a poetry what we read this morning time. ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడే మనము వినినటువంటి ఈ యొక్క కీర్తనను మనము చూస్తున్నాము. So we see the second chapter which starts with the poetry, and 2nd Samuel chapter 1 again there is a poetry, and 2nd Samuel 22 and 23 and there is also poetry. The poetries are the landmarks which divides the section of Samuel, book of Samuel. ఇక్కడ మనము చూచినట్లయితే మొదటి సమూయేలు 2వ అధ్యాయము ఒక స్తుతి కీర్తనతో ప్రారంభమైనటువంటిది. 2వ సమూయేలు కూడా మొదటి అధ్యాయములో మనము చూడవచ్చును. అంతేకాకుండా 22, 23వ అధ్యాయాలలో కూడా ఇది స్తుతి కీర్తనలతో ముగించబడుచున్నట్లుగా చూడవచ్చును. So as we look at the Judges, the last chapter and the last verse, there was a cry for the king. ఇక్కడ న్యాయాధిపతుల 21వ చివరి అధ్యాయములో మనము చూచినట్లయితే రాజు కొరకు వారు విజ్ఞాపన చేస్తున్నట్లుగా In those days, that's a classical phrase which closes, in those days there was no king in Israel. ఇక్కడ ఏమిటి చూచినట్లయితే ఆ దినాలలో చివరిగా మనము చూసిన ఇశ్రాయేలులకు రాజు లేడు. And Judges anticipating there would come a king who will rule Israel.
అందును బట్టి న్యాయాధిపతులు రాజ్యమును పరిపాలించు రాజు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు. And also it was a very dark days in the spiritual life of Israel. అంతేకాకుండా ఇజ్రాయేలీయుల జీవితములో చీకటి గల చరిత్రతో కూడిన సమయము అని కూడా చెప్పవచ్చు. It says that everyone did what was right in their own eyes. ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. And when we see this wonderful section which begins 1 Samuel. ఇక్కడ తదనంతరము చాలా అద్భుతమైనటువంటి ఈ భాగము ప్రారంభమవుతుంటున్నది. మొదటి సమూయేలు గ్రంథము Chapter 1 verse 1. There's a person is into. There was a certain man of Ramah Jophim from the mountains of Ephraim. His name was Elkanah. మొదటి అధ్యాయము మొదటి వచనములో ఈ విధముగా ప్రారంభమవుతున్నది. ఎఫ్రాయిము మన్యమందు రామాతిమోస్విము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. And the writer introduces a person, Elkanah. Is not a certain man in a sense that God's election, the grace is fell on this person. ఇక్కడ ఒక వ్యక్తిని పరిచయము చేస్తుంటున్నాడు గ్రంథకర్తుడు, ఎల్కానా. ఈ ఎల్కానాను గురించి చెప్పాలి అంటే దేవుని యొక్క కృప ఈ వ్యక్తి పైన ఉంటున్నది. So he is not perfect man or a perfect family, but he was looking for God. ఈ యొక్క వ్యక్తి ఏదో చాలా ఒక పరిపూర్ణమైనటువంటితో కూడినటువంటి ఒక కుటుంబాన్ని కలిగిన వ్యక్తిత్వము కలిగిన వ్యక్తి కాదు, కానీ దేవుని వైపు చూస్తున్నటువంటి వ్యక్తి. And he had two wives, verse 2, one Hannah and Peninnah. ఇతనికి ఇద్దరు భార్యలుండిరి. ఒకదాని పేరు హన్నా, మరి ఒకదాని పేరు పెనిన్నా. And this man, verse 5, he loved one wife more, Hannah, verse 5, and the other Peninnah a little bit less. ఇక్కడ తనకున్నటువంటి ఇద్దరు భార్యలలో హన్నాను అతి ఎక్కువగా ప్రియముగా ఆమెను చూస్తున్నటువంటి వాడు అని ఇద్దరిలో మనము చూడవచ్చును. And verse 7 says that he was very spiritual. He was every year they were going to the house of the Lord and they were giving offerings to God. అంతేకాకుండా 7వ వచనంలో ఈ వ్యక్తి చాలా ఆత్మీయపరుడు. ఏటేటా అతడు యెహోవా మందిరమునకు పోవచ్చు దేవునికి సమర్పించున్నటువంటి కానుకలు సమర్పిస్తున్నట్లుగా మనము చూడవచ్చు. So the author picks a person who is unnoticed in Israel. There was a dark period. Everybody did on their own side. Families were not perfect. Families are not spiritual. But yet God chooses this man, Elkanah. ఆ యొక్క ఇజ్రాయేలు యొక్క చరిత్రలో చీకటి గల సమయము, అందరూ కూడా తమ ఇష్టానుసారముగా జీవిస్తున్నటువంటి పరిపూర్ణమైనటువంటి జీవితము కలిగిన ఏ వ్యక్తి లేని సమయములో ఇక్కడ దేవుడు ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తిని ఆయన ఏర్పాటు చేసుకొనుచున్నాడు. And in this scene, in the first chapter, he introduced another family. We also see a priestly family his name is Eli, the high priest of Israel. అంతేకాకుండా మొదటి అధ్యాయంలో మరి ఒక కుటుంబాన్ని, ప్రధాన యాజకుని కుటుంబాన్ని పరిచయం చేస్తున్నాడు. అతని పేరు ఏలీ. And he had two sons. They are not godly. ఆయనకు ఇద్దరు కుమారులుండిరి, వారు దైవ భక్తిలో లేనటువంటి వారు. Hophni and Phinehas. హొఫ్ని మరియు ఫినేనా. They are not godly, but we see that this the author chooses these two families, introduce this first Samuel. ఈ మొదటి సమూయేలును పరిచయం చేయుటలో ఈ రెండు కుటుంబాలను గ్రంథకర్తుడు మనకు పరిచయము చేస్తున్నాడు. As we see, look at this Hannah. Hannah had a verse 6. She didn't had any 6వ వచనములో మనము మొదటి అధ్యాయం 6వ వచనములో ఆమె సంతు లేకుండా
అంటే పిల్లలు లేని వంటిదిగా హన్నాను గురించి చూడవచ్చు. There was a fight in the family ఆ యొక్క కుటుంబములో ఒక గొప్ప పోరాటం ఉంటున్నది between the two wives of Elkanah. ఎల్కానా యొక్క ఇద్దరు భార్యల మధ్యలో Verse కూడా 6 of chapter 1, the rival also provoked her severely to make her miserable, and because the Lord has closed her womb. యెహోవా ఆమెకు 6వ వచనంలో అండి, సంతు లేకుండా చేసినందున హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. Peninnah was thinking that she was being blessed because Hannah was barren. ఇక్కడ పెనిన్నా తను పిల్లలు కలిగినటువంటిది, హన్నా పిల్లలు లేనిది కాబట్టి ఆమె ఆయనను విసికిస్తూ ఉన్నటువంటిది. Verse 6 it says that the Lord has closed the womb. ఇక్కడ మనము చూచినట్లయితే యెహోవా ఆమె యొక్క గర్వమును మూసినటువంటి వాడు. So the provoking went very heavy every day, every time. ఆమెను విసికించుట ప్రతి దినదినము అది అతిగా మారిపోయినటువంటి. In verse 7, whenever they went to the house of the Lord, she was provoking and she wept and she did not eat anything. ఇక్కడ మనం 7వ వచనంలో చూచినట్లయితే, ఏటేట వారు యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా ఈ పెనిన్నా ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. Imagine you are celebrating a Christmas day. మీరు ఆలోచించండి, క్రిస్మస్ ఆచరిస్తున్నారు. And then somebody is provoking you and they were taunting you, and at the Christmas time you won't eat and you only weep. ఎవరో మిమ్మల్ని విసిగిస్తుంటున్నారు, కోపము పుట్టిస్తున్నారు. అలాంటి సమయంలో బాధపడి ఆ క్రిస్మస్ రోజు భోజనం తినేది విడిచిపెడితే ఎట్టుంటది ఆలోచించండి. But Hannah's husband is so loving. కానీ హన్నా భర్త చాలా ఆమెను ప్రేమించినటువంటి వాడు. Look at verse 8. 8వ వచనంలో చూడండి. He always counsels, comforts her. Why do you weep? Why do you not eat? Why is in your heart is grieved? I am better than 10 sons. Don't worry, Hannah. ఎంత ప్రేమగా పలకరిస్తున్నాడు చూడండి. 8వ వచనంలో, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? I am better than 10 sons. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? In that phrase, 7 sons are the greater number, but he says I am better than 10 sons. ఆ దినాలలో 7 కుమారులు అనేది ఒక గొప్ప మాట అండి, కానీ ఇక్కడ 10 మందికి అంటున్నాడు. Look at chapter 4 verse 15. You find the phrase 7 sons. And may you be restored your life, nourished your old age, for your daughter-in-law who loves you, who is better than 7 sons has borne him. ఇక్కడ మనము అదే 7వ వచనములో 4:15 of Ruth chapter. రూతు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనములో మనము చూచినట్లయితే, ఇక్కడ నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడాలు అతనిని కనెను. So it's a phrase that says that I'm better than 10. So I look after you, Hannah. Don't worry about your situation. అందును బట్టి ఇక్కడ ఎంత ప్రేమతో ప్రియమైన పలుకులతో, హన్నా నీవు ఏడవద్దు, నేను నీ 7 కాదు 10 కుమారుల కంటే విశేషమైనటువంటి వాడు, నిన్ను చూసుకుంటానని ఆయన ఆమెను ఆదరిస్తూ వచ్చినటువంటి But Hannah was a different lady. కానీ ఇక్కడ హన్నా ప్రత్యేకమైనటువంటి స్త్రీ. Verse 9, she early rose and went at Shiloh to the house of the Lord and went to the priest of Eli. కానీ 9వ అధ్యాయములో ఆమె షిలోహులో ఆమె వేకువజామున వెళ్ళినట్లుగా మనము చూడవచ్చును. And she went and at the tabernacle, at the doorsteps, Eli the priest was there.
అక్కడ ఆ యొక్క మందిరము యొక్క గుడారము ఎదుట ఇక్కడ ఏలి ఉన్నట్లుగా ప్రధాన యాజకుడు ఉన్నట్లుగా మనము చూడవచ్చును. And she was in bitterness, his soul, and she prayed to the Lord and wept in anguish. ఆమె ఎంతగానో దుఃఖాక్రాంతురాలై అన్నపానములు పుచ్చుకొనక ఆమె బహు దుఃఖమై యెహోవా సన్నిధిని ప్రార్థిస్తూ బహుగా ఏడుస్తూ And ఉంటున్నది. she prayed to the Lord, ప్రార్థిస్తున్నట్టు, Lord, give me a son. ప్రభువా నాకు కుమారుని And she అనుగ్రహించుమయ్యా. made a vow, if you give me, verse 11, I will give back to you, Lord. ఇక్కడ ప్రభువుతో ఆమె ఒక ఒప్పందము చేసుకుంటున్నది. నీవు నాకు కుమారుని అనుగ్రహించిన ఎడల నేను తిరిగా ఆ కుమారునికి ఇచ్చేదను. And he will serve you all the days of his life. తన జీవితం అంతయు కూడా ఆ కుమారుడు నిన్ను సేవించును. While she was praying, the priest was thinking she was drunk, verse 14, and he thought that she was drunk. ఆమె ప్రార్థిస్తున్న విధానాన్ని ఏలి చూచి ఈమె మత్తురాలై ఉంటున్నదేమో అని అనుకుంటున్నాడు. She said, my heart was so sorrowful. Verse 17, at the end, Eli blessed, go in peace, the Lord of Israel grant you a portion you have asked for him. ఇక్కడ మనము చూసినట్లయితే 15వ వచనంలో, అది కాదు నా ఏలినవాడు నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను అనగా ఏలి మనం 17వ వచనములో చూసినట్లయితే నీవు క్షేమముగా వెళ్ళుము ఆశీర్వదిస్తున్నాడు. ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. The Lord miraculously granted her the son. దేవుడు అద్భుత విధముగా ఆమె ప్రార్థించిన విధముగా ఆమె కుమారుణ్ణి అనుగ్రహించిన వాడు. So when she come and verse 21, when she had weaned him, she took him and as a oath he brought to the house of Shiloh. 21వ వచనము 24వ వచనంలో మనము చూచినట్లయితే, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలు తూమెడు పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహోని మందిరమునకు తన మాట ప్రకారము ప్రభుకు సమర్పించటానికి వచ్చినటువంటి. The Lord, Samuel grew in the Lord. ఇక్కడ సమూయేలు ప్రభు సన్నిధానములో పెరిగినటువంటి He went to become a prophet of the nation. ఆయన ఆ రాజ్యానికి దేశానికి ప్రవక్తగా He served for 40 years. 40 సంవత్సరాలు పరిచయం He చేసినాడు. anointed the kings of Israel. ఆయన ఇజ్రాయేలు రాజులను అభిషేకించినవాడు. It's all started about the prayer of her mother. ఇది అంతయు కూడా ఆ తల్లి ప్రార్థనలో ప్రారంభమైంది. The situation was dark in Israel. ఇజ్రాయేలీయుల పరిస్థితి చీకటిలో ఉన్నది. There was no perfect families in Israel. ఇజ్రాయేలీలో ఒక మంచి కుటుంబము లేదు. Everybody did what was wrong in the sight of the Lord. అందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను చేస్తున్నారు. But God raised one man. దేవుడు ఒక వ్యక్తిని God selected one man. ఒక వ్యక్తిని ప్రత్యేకించినవాడు. One family. ఒకే కుటుంబం. His name was Elkanah. అతడు ఎల్కానా. He loved his wife. తన భార్యను ప్రేమించినవాడు. Hannah was barren. హన్నా ఆమె గర్భము ఆ బిడ్డలు లేనటువంటిది. Remember one thing. ఒక విషయం గుర్తించండి. Lord wants to do miracle when there is a barrenness. దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క బిడ్డలేని కొదువ ఉన్నటువంటి ఆ చోటులో అద్భుతము చేయాలని He wants to bring the barren land into a fruitful land. ఆ యొక్క ఫలము లేనటువంటి ఆ స్థలములో అత్యధిక ఫలము భరితముగా Because he is our God. ఎందుకంటే ఆయన మన ప్రభువు. He can only do miracles when there is barrenness and people will be amazed and they can praise him. ఆ యొక్క ఫలము లేనటువంటి స్థలంలో ఫలభరితముగా ప్రభు చేసిన కార్యములను చూచి ప్రజలు స్తుతించాలన్నటువంటిదే. And God chose a woman, Hannah, and God gave her fruit. ఇక్కడ ప్రభు హన్నా అనేటువంటి ఫలము లేని ఆ జీవితముకు ఫలభరితంగా హన్నా జీవితాన్ని ప్రభు మార్చినవాడు. Abraham's wife was barren.
అబ్రహాము యొక్క భార్య కూడా బిడ్డలు లేని సంతులైనటువంటిదే. God did miracle in her life. ఆ గొడ్రాలు జీవితంలో ప్రభు అద్భుతాన్ని చేశాడు. Isaac wife was barren. ఇస్సాకు భార్య కూడా గొడ్రాలే. God has done the miracle. దేవుడు అద్భుతము చేసినవాడు. Jacob's one of his wife was barren. యాకోబు యొక్క ఒక భార్య కూడా గొడ్రాలే. God wants to do miracles. దేవుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడతాడు. Hannah was barren. హన్నా కూడా గొడ్రాలే అండి. God wants to do miracles. దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. John the Baptist's mother she was old and she was not able to bear any child. బాప్తిసమిచ్చు యోహాను యొక్క అమ్మ కూడా చాలా నెరసిన వృద్ధురాలైనటువంటి స్త్రీ, ధర్మము ముగించినటువంటి స్త్రీ. But God will do miracles when there is a barrenness. ఎప్పుడైతే గొడ్రాలుతనము ఫలభరితము లేని జీవితంలో ప్రభు అద్భుతాలు చేయునటువంటి వాడు. Maybe this morning you're thinking I am barren. ఈ ఉదయకాల సమయంలో ఏదో ఒక విషయంలో గొడ్రాలుగా నేను I am praying for every year. ప్రతి సంవత్సరం ఏటేట నేను I am giving offerings to the Lord. ప్రభువుకు కానుకలు సమర్పించుకొనుచున్నాను. You may be crying to the Lord, people are provoking you. నీవు దేవునికి మొరపెట్టుచున్నావు, ప్రజలు నిన్ను విసిగిస్తుంటున్నారు. Maybe in your family they are taunting you. నీ కుటుంబము నిన్ను గద్దిస్తూ Maybe you are విసిగిస్తున్నదేమో. trying but they are not getting. నీవు ప్రార్థిస్తూ ప్రయత్నిస్తున్నప్పటికీ పిల్లలు ఇంకా కావటం లేదేమో. But remember, the Lord is great. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ప్రభువు గొప్పవాడు. And he will do the miracle. ఆయన అద్భుతాలు చేయునటువంటి When వాడు. God has done the miracle, ఎప్పుడైతే దేవుడు అద్భుతాలు చేస్తాడో, Hannah written this wonderful psalm. హన్నా అద్భుతమైన ఈ కీర్తనను I want రచిస్తుంటున్నది. to just go to 1-2 verses of this morning. ఉదయకాల సమయంలో మొదటి రెండు వచనాలు మాత్రమే. Hannah prayed, my heart rejoices in the Lord. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. I am not rejoicing because what my husband has done. నా భర్త చేసిన కార్యాలను బట్టి నేను సంతోషించటం I am లేదు. not rejoicing whatever I have achieved of myself. నా స్వత్తగా నేను పొందినటువంటి విషయాలను బట్టి నేను సంతోషించటం లేదు. My happiness is in the realm of God. నా యొక్క సంతోషము యెహోవా చేసిన కార్యముల మీద My heart ఆధారపడినటువంటిది. rejoices in the Lord. నా హృదయము యెహోవా యందు When my సంతోషించుచున్నది. enemy provoked me, ఎప్పుడైతే నా విరోధి నన్ను విసిగించునో, when they taunted me, ఎప్పుడైతే వారు నేరామోపలాలు the Lord మోపుతారో, heard my cry. ప్రభువు నా మొరను ఆలకించినవాడు. And I will rejoice in the Lord. నేను నా ప్రభువు యందు యెహోవా యందు సంతోషించెదను. And my horn is exalted in the Lord. యెహోవా యందు నేను రక్షణను మహాబలము కలిగిన దానను. The horn is the symbol of strength. ఆ యొక్క బలముకు అది సూచనగా ఉంటున్నది. The Lord is my strength. యెహోవాయే నా బలము. My strength is not in my fertility. నా యొక్క బలము నాలో ఉన్నటువంటి సమృద్ధిలో సంతానములో కాదు. My strength is not in my ability. నా యొక్క బలం అన్నటువంటిది నాలో ఉన్న సామర్థ్యమును బట్టి కాదు. My strength is not who I am. నేనేమై ఉంటున్నాను దాన్ని బట్టి నా బలము My కాదు. strength is the Lord. నా బలము యెహోవాయే. And she says, I smile at my enemies because I rejoice in your salvation. నీ వలన రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. Think about how many time and time again Penaniah
just coming to Hannah and said, you are barren, you don't have children, you cannot get any children, the Lord has closed your womb. How many times she would have told her? ఆలోచించండి, పెనిన్న ఎన్నిసార్లు ఎన్ని మార్లు హన్నాను విసికించిండవచ్చును. నీవు ఒక గొడ్రాలు, నీకు పిల్లలు కారు, నువ్వు ఇంకా పిల్లలు కనలేని దానివి, నీకు ఇంకా ఎలాంటి పాలు లేదు, నీవు ఒక గొడ్రాలువు అని విసికించిండవచ్చు. Even when she went to the temple at Siloah, even the priest said, you are drunkard. ఆమె ఆ షిలోహోలో అది యెహోవా మందిరము దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా ఏలి ప్రధాన యాజకుడు అంటున్నా, నీవు మద్యము పుచ్చుకొని మత్తురాలై ఉంటున్నావు. So many times people will say bad against us. ఎన్నోసార్లు ప్రజలు నిన్ను కిందికి దిగజార్చున్నటువంటి మాటలతో, నొప్పించినటువంటి మాటలు పలికించవచ్చును. People will throw your stones at your name. నీ పేరును భంగపర్చున విధముగా రాళ్ళు It విసిరేస్తుండవచ్చు. always will be there. అలాంటి స్థితిగతులు ఎల్లప్పుడూ ఉంటవి. But remember, the Lord is your strength. జ్ఞాపకము మనం ఉంచుకోవలసినటువంటిది, యెహోవా నా బలము, The Lord is my horn, యెహోవాయే నా రక్షణ, and I will exalt in the Lord. నా విరోధుల మీద నేను అతిశయించెదను. My heart rejoices in the Lord. That's a trademark of that's a mark of Hannah's song. My heart rejoices in the Lord. ఇదే హన్నా యొక్క కేంద్ర అంశమండి ఆమె రాసిన కీర్తనలో. నా హృదయము యెహోవా యందే సంతోషించుచున్నది. And her song was just copyrighted by Mary, and she sang the same song when Jesus was in her room. ఎప్పుడు ఇదే పాటను తిరిగా మరియా తన గర్భములో యేసుక్రీస్తున్నప్పుడు రాసినటువంటిది. And verse 2, we'll end it here. The Lord, you are holy, and there is no one beside you. రెండవ వచనం అండి, ఇక్కడ మనం ముగిచ్చేద్దాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. So when she was praising and she was thinking about God, and she was always praising, and one of the characteristics, she brings out the holiness of God into the subject. ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ తన స్తుతిలో దేవుని యొక్క పరిశుద్ధతను ఆమె తీసుకొని There are వస్తున్నది. many characters of God. దేవుని యొక్క ఎన్నో గుణాలు ఉంటున్నవి. God is loving, yes, He is. దేవుడు ప్రేమామయుడు, God is merciful. దేవుడు కరుణామయుడు, God is God of wrath. దేవుడు ఉగ్రత కలిగిన దేవుడు. But among all His attributes, holiness sets something different. కానీ వీటన్నిటికన్నా ఒక దేవుణ్ణి ప్రత్యేకపరచునటువంటి విషయము ఆయన యొక్క పరిశుద్ధత. In heaven, angels will not call God love, love, love 3 times. ఆ పరలోకములో దూతలు దేవుణ్ణి ప్రేమ ప్రేమ ప్రేమమయుడు అని పలకటం లేదండి. In heaven, the angels will not say merciful, merciful, merciful God. పరలోకములో దేవదూతలు కరుణామయుడు 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 అనటం లేదు. The angels will shout all the time, holy, holy, holy is the Lord. దేవదూతలు అన్ని మార్లు ముమ్మారు వారు పరిశుద్ధుడు 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 అని ప్రభువును ప్రార్థిస్తారు. And that's what Hannah's a great theological woman. She says that no one is holy like you, Lord, for there is no one besides you, nor is there any rock like our God. ఇక్కడ మనము హన్నా యొక్క దైవికమైనటువంటి జ్ఞానము చూడవచ్చునండి. ఆమె యెహోవా దేవా, నీలాంటి పరిశుద్ధత కలిగిన దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదంటున్నది. We see another word for allegorically, he said that there's a rock like, there's no one rock like you. ఇక్కడ మరి ఒక సూచనార్థకమైనటువంటి పదము ఆశ్రయ దుర్గము. And that word, firstly, it's a Psalm of Moses, and she took that same idea and she incorporated into
this song. ఇది మోషే యొక్క స్తుతి కీర్తనలో వాడినటువంటి ఆ పదాన్ని ఉపయోగిస్తూ పదజాలాన్ని ఇక్కడ వాడుతూ ఆశ్రయ దుర్గము అంటున్నది. And what's happening in these songs I was examining, and this is a psalm of Moses, psalm of Hannah, and these are the psalms. Just whenever you read the book of Psalms, there's always these words comes up: you are my rock, you are my salvation, you are the holy God in heart. This is all about their theology. ఇక్కడ మనము చూసినట్లయితే మోషే రచించినటువంటి ఆ యొక్క కీర్తనలో కూడా ఇలాంటి పదజాలాలు వాడబడి వాటిలో నుండినే తీసుకొని హన్నా కూడా రచించినటువంటిది ఇలాంటి పదాలనే మనము కీర్తనలో కూడా యెహోవా నా రక్షణ, నా బలము, నా దుర్గము, నా ఆశ్రయము అనేటువంటి పదాలను మనము చూడవచ్చును. Remember, God, verse 3, God loves the humble people and he crushes the poor, the pride people. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలండి. దరిద్రులు అనగా తగ్గించుకున్నటువంటి వారిని ప్రభు ప్రేమించున్నటువంటి వాడు. గర్విష్ఠుల యొక్క గర్వమును ఆయన అణిచివేయునటువంటి Verse 4, the bows of mighty men are broken. ప్రఖ్యాతి నొందినటువంటి వాని వీలు బాణమండి, వీళ్ళు కాండ్రు ఓడిపోదురు. That's what the book of Samuel is all about. You see the stories of Nabal, you see the stories of Saul, you see the stories of Absalom. All these people, whoever they are prideful, they have been crunched. Whoever humble, they are exalted by the Lord. అదే మనము సమూయేలు గ్రంథం అంతట్లో చూడొచ్చండి. నాబాలు, సౌలు, అబ్షలోము వీరందరూ కూడా తమకున్నటువంటి దేవుడిచ్చిన ఆశీర్వాదాలలో గర్వించినటువంటి వారు, ఏ విధముగా వారు అణిచివేయబడినటువంటి వారని చూడవచ్చును. Verse 7, the positive marks that the Lord makes poor and brings the low and lifts up. 7వ వచనంలో అండి చాలా ప్రోత్సహించినటువంటి మాట, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు. He raises the poor, verse 8. 8వ వచనంలో దరిద్రులను ఆయన లేవనెత్తువాడు. Verse 9, he will guard the feet of his saints. ఆయన తన యొక్క బిడ్డల పాదములు తొట్రిల్లకుండా కాపాడువాడు. And always remember, the adversaries of the Lord shall be broken in pieces. Verse 10. 10వ వచనములో చూచినట్లయితే యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. The contrast between the humble people and the prideful people. ఇక్కడ మనము చూచినట్లయితే తగ్గింపు గర్విష్ఠులో ఉన్నటువంటి ఆ రెండు పదాల విరోధత్వాన్ని చూడవచ్చును. And the Lord has ministered, and what a way that he finishes that, and an expectation that he will give strength to his king and exalted the horn of his anointed. ఇక్కడ మనము చూచినట్లయితే తాను అభిషేకించిన వానికి అధిక బలమును, అంతేకాకుండా తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చినటువంటి వాడు. And an expectation that the king will come, David through the line, David, Jesus Christ will come. That's an expectation of the psalm. And what a way to finish, what a way to start, what the end. And let's rejoice whatever the situation you are. Maybe you are barren, people are taunting you. Let give to the hands of God. ఎలాంటి నిరీక్షణ చూడండి, తప్పనిసరిగా ఒక రాజు ప్రభు నియమించనయుంటున్నాడు, ఆయన అభిషేకించనయుంటున్నాడు అని ఒక నిరీక్షణతో ప్రభు ఒక నిరీక్షణతో హన్నా ఈ కీర్తన రచన ముగిస్తుంటున్నది. దేవుణ్ణి మనము కూడా ఆ విధముగా నిరీక్షణ కలిగిన వారిగా స్తుతిస్తూ ఆరాధిస్తాం. Lord, you are my rock and you are my salvation. ప్రభువా నీవే నా రక్షణ, నీవే నా బలమయ్యా. My heart rejoices in you, Lord. నా హృదయము నీ యందు అతిశయిస్తుంచున్నది.